తూర్పుగోదావరి జిల్లా ఐనవల్లిలో ర్యాలీ తీసిన కాపులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహిస్తున్న కాపులను ముక్తేశ్వరం సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, చెప్పండి అసలు ఏం జరిగింది, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా అంతా రోజు అనేక చోట్ల అంటే ముద్రగడ దీక్ష 10వ రోజుకు చేరుకుంది. జిల్లా అంతటా దాదాపు అన్ని చోట్ల ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కోనసీమలో అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ప్రతి చోట కాపులు బయటికి రావడం, ఆందోళన నిర్వహించడం, అయితే పోలీసులు దాన్ని ఎప్పటికప్పుడు అణచివేయడం జరుగుతుంది. ప్రతి చోట 144 సెక్షన్ 30 ఇంప్లిమెంట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ జరగటాన్ని ఇప్పటికప్పుడు కంట్రోల్ చేసేస్తున్నారు. మరోవైపు చాలా మంది దళిత వాళ్ళు కూడా ఎక్కి తమ ఆందోళన తెలియపరిచారు. ముద్రగడ ఆరోగ్యం బాగుండాలి, లేదా ముద్రగడ మీడియా ముందులా ప్రవేశపెట్టాలి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పు అని. ఈ నేపథ్యంలో ఈ ఐనవల్లి మండలం వీరవల్లి లంక నుంచి ముక్తేశ్వరం వరకు కాపులంతా ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. కొద్దిసేపు ఈ ముక్తేశ్వరం సెంటర్ దగ్గర బైఠాయించిన తర్వాత మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయినా అక్కడ ఆందోళన కొనసాగించి ముద్రగడ గురించి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాపులు. దీంతో పోలీసులు వాళ్ళకి సమయం అయిపోయిందని చెప్తూ వాళ్ళు చెదరగొట్టడం ప్రారంభించారు. దానిలో భాగంగానే లాఠీలకు పని చెప్పారు. దాంతో ఎక్కడికెక్కడ ఎదిరిపోవడం జరిగింది. మొత్తానికి అటు మొన్న అమలాపురంలో చూసుకున్న, ఈ ఐనవల్లిలో చూసుకున్న, అంతకు ముందు సంభాజీపేటలో చూసుకున్న, ఎక్కడ చూసుకున్నా సరే ముద్రగడకు సంబంధించి కాపులు బయటికి రావడం, తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం జరుగుతుంది. దాని పోలీసులు యథావిధిగా చెదరగొడుతున్నారు. దానిలో భాగంగానే ఇవాళ కూడా ఈ సంగతి జరిగిందని చెప్పచ్చు. హరీష్, ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ లో కూడా చూస్తున్నాం, పోలీసులు మరియు అక్కడ ఉన్నటువంటి కాపులకు మధ్య గొడవ జరుగుతుంది, ఒకరినొకరు తోసివేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా గాయాలయ్యాయా? ఈ సంఘటనలు రోజు జరుగుతున్నాయి, ఒకటి సందర్భాల్లో గాయాలు కూడా అవుతున్నాయి. అయితే ఈ ముద్రగడ ఏదైతే దీక్ష ఉన్నారో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయనకు మద్దతుగా, ముద్రగడ చేసే డిమాండ్ కు మద్దతుగా వీళ్ళంతా బయటికి రావడం జరుగుతుంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ఈ సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ అంబాజీపేట, ఐనవల్లి అంటే పీగన్నవరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం, రాజోల్ నియోజకవర్గం పరిధిలో రెగ్యులర్ గా కాపులు యాక్టివిటీస్ చేస్తారు. ఎందుకంటే తమ ఆందోళన తెలియపరుస్తున్నారు. తమ నాయకుడు తమ కోసం పాటుపడి ఇంతవరకు నిరాహార దీక్ష చేయడం, ప్రభుత్వం చాలా వరకు ఇంతవరకు స్పందించకపోవడం, ఇవి మొత్తం ఈ పరిశీలించిన తర్వాత ముద్రగడ తన ఆరోగ్యం క్షీణించడం, ఆయన ఒక్కసారి కూడా పోలీసులు గారు, అధికారులు గారు బయటకు చూపించుకోవడం, వీటన్నింటి కారణాలతో వాళ్ళు తీవ్ర స్థాయిలో తమ నాయకుడి ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది చేయడం జరుగుతుంది. నైతికంగాను, మానసికంగా, అదేవిధంగా ముద్రగడకి మేము ఉన్నాము, కాపులు మేము ఉన్నాం అంటూ దీక్ష చేయడానికి ఆయనకు మద్దతు ఇస్తూ బయటకు రావడం జరిగింది. అయితే పోలీసులు చాలా కొన్ని చోట్ల గాయాలు అవుతున్నాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు చెదరగొడుతున్నారు ఉన్నవాళ్ళు. అంటే ఎక్కడ గ్రూప్ గా కానీ, ఈ ర్యాలీలు కానీ, సమావేశాలు కానీ కనీసం ఏ రకమైన ఆందోళనలు జరపనివ్వకుండా చాలా భారీ ఎత్తున భద్రతా బలగాలతో చెదరగొట్టడం జరుగుతుంది. దాంతో కాపులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ మనోభావాలు కూడా బయటకు వెల్లడించుకునే అవకాశం లేకుండా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.